మస్తు మంది కోడి కూర వండితే అయితే ఫుల్ గ్రేవీ అవుతుంది, లేకపోతే ఫుల్ డ్రై అవుతుంది. అట్లా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో అంటూ కూర అంటారు చూడండి. మొత్తం అంతా కూర కలుపుకుంటే మస్తు అన్నంలా కలుస్తుంది. గసంటి కూర వండుకుందాం పాండ్రి. ఇక ముందుగా అయితే కడాయిలో మీ ఇంట్లో ఉన్న మసాలాలు అన్నీ వేసుకోరి. గసాలు కొబ్బరి అయితే మ్యాండేటరీ అన్నట్టు. ఒక నేనైతే బిర్యానీ ఆకు వేసుకున్నా, డ్రై రోస్ట్ చేసుకున్న దాన్ని కల్వం వేసుకొని నూరుకోవాలి. ఇక మీరు మిక్సీలో బి వేసుకోవచ్చు, పెద్ద ఫరక్ ఏం పడదు. కానీ ఇక తర్వాత మంచిగా సన్నగా నూరిన తర్వాత అందులో ఉప్పు ఉల్లిగడ్డ వేసుకుంటే పేస్ట్ అయిపోతుంది. ఇక కడాయిలో మంచిగా నూనె పోసుకొని ఏం చేసుకోవాలి, మనం రా మసాలాలు ఉంటాయి కదా అవన్నీ వేసుకొని అవి గోలిన తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అల్లం ఎల్లిగడ్డ ఎర్ర గోలిన తర్వాత మనం కడుక్కునే చికెన్ ఉంది కదా అది కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గ పెట్టుకోవాలన్నట్టు. నూనెలో ఉడికితేనే మంచిగా ఉంటుంది. ఇక తర్వాత మనం నూరుకున్న ముద్దు ఉంది కదా ఇది కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకున్నాక అందులో ఉప్పు కారం పసుపు ఒక టమాటా వేసుకొని ఒక్కసారి కలుపుకున్నాక ఇట్లా నూనె అంతా బయటకు వచ్చినాక ఒక గిలాస నీళ్ళు పోసుకోవాలి. ఇక లాస్ట్ కొత్తిమీర వేసుకొని ఒక మ్యాజిక్ ఉంది, అదే ట్రిక్ మసాలా అన్నట్టు. ఈ చికెన్ మసాలాలు మనం అది ఇది వాడతాం కదా, ఒక్కసారి ట్రిక్ మసాలా వాడి చూడండి, మొత్తం మీ టేస్ట్ మొత్తం ఎన్హాన్స్ చేసేసి డబుల్ చేసేస్తుంది అన్నట్టు. ఫ్లేవర్ వేస్తుంటే మస్తు అంటే మస్తు వస్తుంది. ఈసారి కంపల్సరీ